నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. కొన్ని బిజినెస్లు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి, మరికొన్ని సైలెంట్గా సాగిపోతూ మన నిత్య జీవితంలో భాగమయ్యి ఉంటాయి. హడావుడి లేని అటువంటి ఒక రంగం పౌడర్ మెటలర్జీ రంగం. మన చేతిలో ఉన్న మొబైల్ నుంచి మనం ప్రయాణించే కార్ల దాకా అన్నీ ఈ రంగం మీద ఆధారపడి ఉంటాయి. అంత కీలకమైన పౌడర్ మెటలర్జీ బిజినెస్లో తనదైన ముద్ర వేసిన ఇన్నోమెట్ పౌడర్స్ వ్యవస్థాపకులు సరిత అండ్ వినయ్ చిలకపాటి ఈ వారం మన అతిథులు. హలో సరిత గారు, వినయ్ గారు. హలో మాధవి గారు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండి. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కలిసి బిహెచ్ఈఎల్ క్యాంపస్లో పెరగడం, మీ పేరెంట్స్ ప్రసాద్ ఇంజనీరింగ్ వర్క్స్ రన్ చేయడం, ఈ కారణాల వల్లే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీ జీవితాల్లో ఒక భాగమైందని అనుకోవచ్చా? తప్పకుండానండి, తప్పకుండా. ఎందుకంటే సరిత వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు ఈ ప్రసాద్ ఇంజనీరింగ్ వర్క్స్ స్థాపించడంతో మా తాతగారు వాళ్ళు వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చి మా నాన్నగారు వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చి వ్యాపారంలోకి రావటం అనేది అదే మొదలు మా కుటుంబంగా చూస్తే. ఓకే. దాంట్లోంచి మేము నెక్స్ట్ తరం కింద, సెకండ్ జనరేషన్ కింద మీరు భావించవచ్చు తప్పకుండా. ఓకే. అండ్ అంటే ఆ ప్రసాద్ ఇంజనీరింగ్ వర్క్స్లో మాత్రం మీరిద్దరూ పనిచేయలేదు ఇప్పుడు? నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అక్కడికే వచ్చానండి. అది పేరెంట్ కంపెనీ అది. సో మొదటి 5 ఏళ్ళు అక్కడ చేశాను. సో ఆ తర్వాత ఎప్పుడొకప్పుడు వేరేగా చేసుకోవాలి కదా అని చెప్పేసి వేరే ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. ఇన్నోమెట్ పౌడర్స్కి ముందు మీరు ఇండ్రా డైమండ్ టూల్స్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. అప్పట్లో అది ఎలా నడిచింది? మీ ప్రయాణంలో అది తొలిమెట్ అనుకోవచ్చా? జనరల్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ మేము పుట్టి పెరిగినట్టు ఆ వాతావరణంలో. బట్ మాకుగా మేము ఓన్లీ మా ఓన్ ప్రోడక్ట్, మా ఓన్ బ్రాండింగ్తో ఏమైనా ఉండాలని చెప్పి ఫస్ట్ మేము ట్రై చేసింది ఇందిరా డైమండ్ టూల్స్. ఓకే. అది డైమండ్ టూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండి. అంటే స్టోన్ ప్రాసెసింగ్ టూల్స్ తయారు చేస్తారు అందులో. సో అందులో ఏంటంటే మనమే టూల్ తయారు చేసి మార్కెట్లో ఇచ్చి ఒక లేబుల్ వేసి పంపిస్తాం అనమాట. ఓకే. విచ్ వీ వర్ నాట్ డూయింగ్ ఇన్ జనరల్ ఇంజనీరింగ్ బిఫోర్. ఓకే. సో దిస్ వాస్ డెఫినెట్లీ ద ఫస్ట్ స్టెప్ టు మ్యానుఫ్యాక్చరింగ్ మెటల్ పౌడర్స్ ఇన్నోమెట్ పేరుతో. డైమండ్ టూల్స్ అంటే అది యూస్ ఫర్ కట్టింగ్ ఆఫ్ ప్రాసెసింగ్ స్టోన్. సో కటింగ్, పాలిషింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు న్యాచురల్ స్టోన్. ప్రస్తుతం మీరున్న పౌడర్ మెటలర్జీ రంగం, అది అనగానే అదేదో మనకి సంబంధం లేని బిజినెస్, సంబంధం లేని రంగంలాగా అనిపిస్తుంది. అసలు మీరు ఉత్పత్తి చేసే సరుకు ఏమిటి? మీ కస్టమర్స్ ఎవరు? సంబంధం లేని రంగాన్ని ఎంచుకోవడంలోనే మా స్ట్రాటజీ ఉంది. ఓకే. నిష్. సో మా ఆలోచనలో ప్రథమంగా ఏముందంటే, భారతదేశంలోకి ఏదైతే దిగుమతి అవుతున్నాయో అవి మేము తయారు చేయాలనేది మా అసలు ఆలోచన అనమాట. సో దాంట్లో భాగంగా మేము డైమండ్ టూల్స్ ఇండస్ట్రీ క్లోజ్ చేసి వేరే ఇండస్ట్రీకి మూవ్ అవుదాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు చాలా చూడటం జరిగిందనమాట. వాటిల్లో మెటల్ పౌడర్స్ని కూడా స్టడీ చేసాము. సో దాంట్లో భారతదేశంలోకి ఆ రోజుల్లో బోల్డ్ అని మెటల్ పౌడర్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి అని గ్రహించి సో ఆ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో అందుకనే ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, ఒకటి టెక్నాలజీ ఎక్కువన్నా ఉండాలి, లేకపోతే కస్టమర్స్ దగ్గర ఎంట్రీ బ్యారియర్ అన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే చాలా చిన్న మార్కెట్ అయినా ఎక్కువ అయి ఉండాలి. సో ఈ కారణాల వలన ఖచ్చితంగా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకనే మీరు చెప్పింది కరెక్ట్గా. అంటే దేశవ్యాప్తంగా చూసిన ఎన్నో పౌడర్ మెటలర్జీ కంపెనీలు అవునండి అన్ని లేవు. ఇట్స్ ఏ నిష్ ఏరియా అండి. అదొక తయారీ రంగం. లైక్ ఇంజనీరింగ్ ఎలాగో ఇది కూడా తయారీ రంగం కింద వస్తుంది. సో ఇది ఏంటంటే, ఇప్పుడు మీకు ఇనుము ఉందనుకోండి, మీకు బయట అన్ని చోట్ల ఇనుము కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇనుము అనేది కరగబోసి దాని తర్వాత దాన్ని అదనంగా దాన్ని ప్రాసెసింగ్ చేసి రోలింగ్ లాంటివన్నీ చేసి మీకు కనిపిస్తుంది. అలా కాకుండా ఇనుముని పౌడర్గా తీసుకుని, అంటే ఇనుము ఐరన్ పౌడర్, కాపర్ పౌడర్, అలా ఎలిమెంటల్ పౌడర్స్, అలాగే ఎలాయ్ పౌడర్స్, అంటే కాపర్ టిన్ కలిపితే బ్రాంజ్ అవుతుంది అనుకుందాం. అలాంటి బ్రాంజ్ పౌడర్స్ తీసుకుని కంపోనెంట్స్ చేయటం, అది ఆ ప్రక్రియని పౌడర్ మెటలర్జీ టెక్నాలజీ అంటారు. సో పౌడర్లు తయారు చేయడం దగ్గర నుంచి ఆ పౌడర్లతోటి కంపోనెంట్ తయారు చేయడం వరకు కూడా పౌడర్ మెటలర్జీ టెక్నాలజీ కిందకు వస్తాయి. అండ్ వీటి యూజర్స్, మీ క్లయింట్స్, మీ కస్టమర్స్ ఎవరు? ఒక 1000 పైన అప్లికేషన్స్ ఉన్నాయండి మెటల్ పౌడర్స్కి. ఓకే. సో వాటిల్లో ఎక్కువ శాతం మెటల్ పౌడర్స్ యూజ్ చేసేది కంపోనెంట్స్ తయారు చేయడం కోసం. ఓకే. ఆ పార్ట్స్లో ఎక్కువ భాగం ఆటోమొబైల్స్కి వెళ్తాయి. సో బల్క్ ఆఫ్ ది మెటల్ పౌడర్స్ గోస్ టు ఆటోమొబైల్స్.
ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్ యువర్ Industry, yeah. ప్రైమరీ క్లయింట్ అంటారు. యా ఎండ్ యూజర్. ఓకే. మా క్లయింట్స్ దాంట్లో టైర్ 1 సప్లయర్స్. సో లైక్ టీవీఎస్ గ్రూప్, సుందరం ఫ్యాజనర్స్, లైక్ హోగనస్, ఇట్లా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అలా చాలా చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే కంపోనెంట్స్ తయారు చేస్తారు మెటల్ పౌడర్స్ తీసుకుని. అవును. సో దానికి మేము మెటల్ పౌడర్స్ ఇస్తామన్నమాట. అది కాకుండా మెటల్ పౌడర్స్ ఇంకా సర్ఫేస్ కోటింగ్స్లో వాడతారు, ఏరోస్పేస్లో వాడతారు, డిఫెన్స్లో వాడతారు. సో సెవరల్ నోన్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి డైరెక్ట్గా తెలియదు కానీ మీరు చూసే ఎనీ మెటాలిక్ కోటింగ్ లైక్ ఆన్ ఒక లిఫ్ట్లో కానీ లేకపోతే ఒక హోటల్లో ఎక్కడన్నా మీకు సర్ఫేస్ మెటాలిక్ సర్ఫేస్ ఉందనుకోండి, ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ మెటల్ పౌడర్ విచ్ యాక్చువల్లీ వీ డోంట్ నో. సో మన డే టు డే లైఫ్లో మనకు తెలియకుండా మెటల్ పౌడర్ చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం, ఇంక్లూడింగ్ అండ్ ఐఫోన్లో చాలా కంపోనెంట్స్ ఆర్ పిఎం రూట్ అండి. సో అవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్, ఇప్పుడు కొత్తగా 3D ప్రింటింగ్ అని ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో వాటన్నిటికి కూడా ఏమవుతుందంటే మెటల్ పౌడర్స్ రా మెటీరియల్ అవుతుంది. సో ఎలా ఎలా అయితే కొత్త టెక్నాలజీస్ ఇవాల్వ్ అవుతాయో మాకు అలా ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వన్ మోర్ అప్లికేషన్ బీయింగ్ ఫుడ్ గ్రేడ్లో కూడా మెటల్ పౌడర్స్ ఉంటాయి. లైక్ యూ మస్ట్ హావ్ కమ్ అక్రాస్ కెలాగ్స్లో ఫార్టిఫైడ్ విత్ ఐరన్ పౌడర్ అంటారు. సో ఫుడ్ గ్రేడ్ ఐరన్ పౌడర్ కూడా ఉంటుంది. సో అది కూడా మెటల్ పౌడర్సే. ఓకే. సో దట్ ఈస్ వన్ అప్లికేషన్, బట్ చాలా నీష్ అది. మీరు ఇంద్రా డైమండ్ టూల్స్ రన్ చేసినప్పుడు చైనీస్ గుడ్స్ ఆన్స్లాట్తో బాగా ఇబ్బంది పడ్డారు, అందుకే ఇబ్బంది పడకముందే బయటకు వచ్చేసారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? మెటల్ పౌడర్స్ లో మీ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? కాంపిటీషన్ అంటే ఎప్పుడైనా కూడా ఎంత మార్కెట్ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందండి కాంపిటీషన్. కాకపోతే మేము ఎంచుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏదైతే భారతదేశంలోకి ఇంపోర్ట్ అవుతున్నాయో, దిగుమతి అవుతున్నాయో వాటిని మీద మేము ఎక్కువ దృష్టి పెట్టామన్నమాట. భారతదేశంలో ఇంకొక 5-6 మెటల్ పౌడర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. మేము మటుకి వాళ్ళు చేస్తున్నాయి కాకుండా భారతదేశంలోకి ఏ అయితే ఇంపోర్ట్ అవుతున్నాయో వాటిని తయారు చేయడం మీద మా దృష్టి ఎక్కువ పెడతాం వలన కాంపిటీషన్ ఉంటే మాకు అవుట్ ఆఫ్ ది కంట్రీ మల్టీనేషనల్ కంపెనీస్ తప్పితే భారతదేశంలో కాంపిటీషన్గా మాకు పెద్దగా లేదండి. ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు, బట్ పెద్దగా లేదు. బట్ మీరు అడిగిన ఇందాక చెప్పిన చైనీస్ ఇదైతే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇవాళ నాడు అంతకుముందు 15 ఏళ్ల క్రితం ఆ అనుభవం మాకు గుర్తు ఉంది కాబట్టి సో దాంట్లో ఒక ప్రోడక్ట్కే పరిమితం అవ్వకుండా డిఫరెంట్ అప్లికేషన్స్లో మేము మెటల్ పౌడర్స్ ఇస్తున్నాం. సో దాంట్లో ఏంటంటే మా రిస్క్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఒక దాంట్లో వాళ్ళు వచ్చినా కూడా ఇంకో కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే. అలా కాకుండా అసలు నిజంగా కాంపిటీషన్ వస్తే కూడా మనం చైనీస్ని తట్టుకునేటట్టుగా బిల్డ్ చేస్తున్నాం. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు కానీ ఆ దిశగా వెళ్తున్నాం. అంటే ఒక విధముగా యూఆర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ టు ఫైట్ చైనా. దట్స్ టూ బిగ్ స్టేట్మెంట్ టు మేక్ అండి. బట్ డెఫినెట్లీ మన ప్రయత్నం ఏంటంటే భారతదేశానికి తయారీ రంగం చాలా ముఖ్యమైనది. వీఆర్ నాట్ ఎ స్మాల్ కంట్రీ లైక్ సింగపూర్, ఏదో సర్వీసెస్లో బాగా సంపాదించేసి బతికేసే దేశం కాదు మనది. చాలా ప్రజానికం ఉన్నారు, వాళ్ళందరూ కూడా అవసరాలు, ఫిజికల్ అవసరాలు ఉంటాయి. సో వాటన్నిటికీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ అ వెరీ కీ sector, contributing to the GDP of the country. So in that sense మనం strengthen అవ్వాలి. ఒక టైంలో మనం we miss the bus. సో ఇవాళ నాడు మళ్ళీ ఆపర్చునిటీ ఉందండి. చైనాకి, అమెరికాకి ఇవాళ మీరు చూస్తున్నారు కొన్ని ట్రేడ్ ఇష్యూస్ ఉన్నాయి. సహజంగా 30 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కొన్ని వస్తాయి. సో ఆ ఆపర్చునిటీ మనం అందిపుచ్చుకుని ఇవాళ నాడు భారతదేశం కనుక ముందుకు వెళ్ళగలిగితే చాలా మంచి ఆపర్చునిటీ ఉందండి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ వాళ్ళు ఇచ్చే పౌడర్ కంటే ఇండిజినైజ్ చేసి ఇండియాలో వీఆర్ ట్రైయింగ్ టు సప్లై అలాయ్స్ అండ్ స్ట్రెంథనింగ్ అవర్ ఇండియన్ డైమండ్ టూల్ మార్కెట్ అనమాట. సో ఒకప్పుడు మేము డైమండ్ టూల్స్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు డైమండ్ టూల్ మ్యానుఫ్యాక్చరర్స్తో మేము కంపీట్ చేసేవాళ్ళం. ఈ రోజు నాడు డైమండ్ టూల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ మన సప్లయర్, మన కస్టమర్ సారీ. అండ్ వాళ్ళకి ఏంటంటే చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసేదాన్ని మేము ఇండియన్ ప్రోడక్ట్ సబ్స్టిట్యూట్ చేసి అదే ప్రైస్కి ఇవ్వగలిగే స్టేజ్కి వచ్చాం. సో విచ్ great achievement. So in a way we have not given up the fight. We have actually strengthened the diamond tool industry and we are fighting the Chinese. పౌడర్ మెటలర్జీ రంగంలో R&D చాలా అవసరం ఉంటుంది. ఈ విషయంలో మీరు దేశీయంగానే పరిశోధనలు సాగిస్తున్నారా లేక విదేశాల నుంచి ఏమైనా సహాయం తీసుకుంటున్నారా? ఎక్కువగా ఎలా ఉంటుందంటేనండి ఈ పరిశోధన అనేది
డిఫరెంట్ లెవెల్స్లో చేస్తాం. ఆహా, నాలెడ్జ్ మనం ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకుంటాము. ఓకే. ఆ ఎక్స్పర్ట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఆహా, లేకపోతే ఫారెన్ నేషనల్స్ కూడా అవ్వచ్చు, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవ్వచ్చు. ఓకే. సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకుని ఆ నాలెడ్జ్ తోటి మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ డేటాని కొలెక్ట్ చేసి ఆహా, దాన్ని ఇంకా అనలైజ్ చేసి ఇంకా ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ చేయటం ద్వారా మనం చేస్తాము. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఫారెన్ ఎక్స్పర్ట్స్ సహాయం కూడా తీసుకుంటామండి. చాలా అవసరం, ఎందుకంటే మనం కటింగ్ ఎడ్జ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మనం చేసేవి చాలా వరకు అసలు భారతదేశంలో ఎవరు చేసి ఉండకపోవచ్చు కొన్ని విషయాల్లో. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఫారెన్ ఎక్స్పర్ట్స్ సహాయం కూడా తీసుకుంటాం, లైక్ అమెరికన్ అండ్ యూరోపియన్ ఎక్స్పర్ట్స్ తీసుకుంటాము. ఓకే. ఇంట్లో మీ రోల్స్ ఫిక్స్ చేసుకోవడం ఈజీ. ఆఫీస్లో మీ మధ్య వర్క్ డివిజన్ ఎలా ఉంటుంది? అన్నిటికంటే ముఖ్యమైన ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ విభాగం ఎవరు హ్యాండిల్ చేస్తారు? పూర్తిగా నేనే చూస్తానండి. ఓకే. యాక్చువల్లీ మాకు ఇంట్లోనే ఇబ్బంది లేదు, ఆఫీస్లో కూడా ఇబ్బంది లేదు, బికాస్ డివిజన్స్ ఆర్ సో ఏమంటారు వెరీ క్లియర్. సో హీఈస్ ఓన్లీ ఇంటూ R&D అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఐ సీ. ది ఆపరేషన్స్ ఐ వుడెంట్ సే, ఐ కాంట్ కాల్ ఇట్ ఆపరేషన్స్, కానీ బట్ డెఫినెట్లీ ఐ ఓవర్సీ ప్రొడక్షన్, ఓకే, ఇన్వెంటరీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. మీ రంగంలో చాలా మటుకు మస్ట్ బీ బీయింగ్ పంప్డ్ బ్యాక్ ఇన్ టు R&D. దానికోసం మీరు ఓకే నాడ్ ఇస్తారా, లేకపోతే దాని మీద ఏమైనా విభేదాలు? ఓకే. 3D ప్రింటింగ్, ఎస్థెటిక్స్, ఇంటీరియర్ డెకోర్ వంటి కొత్త అవకాశాలు పుట్టుకురావడం వల్ల మీ బిజినెస్కు అదనంగా వచ్చిన ప్రయోజనం ఏమిటి? డెఫినెట్లీ మనం చేసిన మార్కెటింగ్ ఎఫర్ట్స్తో, ఎస్పెషలీ ఎస్థెటిక్స్తో కొన్ని పౌడర్స్కి మంచి రికగ్నిషన్ ఉంది. అండ్ అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 3 years మేము వరల్డ్ అక్రాస్, లైక్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద ఈస్టర్న్ సైడ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వియత్నాం, బ్రూనై, అండ్ ఇటు మిడిల్ ఈస్ట్, యూరోప్ అండ్ USA, ఈ మార్కెట్స్ అండ్ జపాన్ మాకు ఆల్మోస్ట్ ఒక 12 years నుంచి ఒకటే కస్టమర్ సెమీ కండక్టర్స్ కోసం తీసుకుంటారు. స్పెసిఫిక్లీ ఒక పౌడర్ తీసుకుంటారు. అండ్ నౌ హీ ఆల్సో యాడెడ్ సమ్ మోర్ ప్రోడక్ట్స్ ఇన్ హిస్ కిటీ అనమాట. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రోయింగ్ మార్కెట్. అండ్ అంటే కెన్ యూ డిస్క్రైబ్ ఫర్ అవర్ వ్యూవర్స్ ఏ మెటల్ పౌడర్స్ ఎలాగ వాడతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్థెటిక్స్ ఆర్ ఇంటీరియర్ డెకోర్? సో ఇప్పుడు ఎస్థెటిక్స్ అంటే ఏమిటంటేనండి, ఒక దర్వాజా చేయాలనుకోండి, ఆ దర్వాజా చెక్కతో చేస్తారు. ఓహో. సో వచ్చే వాళ్ళకి మంచి ఫ్లాషీ కలర్స్ కావాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మెటల్ పౌడర్స్ని తీసుకుని వాటిని కొన్ని రిజన్స్లో మిక్స్ చేసి వాటిని అప్లై చేస్తారు. అప్లై చేస్తే ఏమవుద్దంటే మీకు లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ఎ మెటల్ వస్తుంది. సో అదేదో చెక్క తలుపు కాదు, ఇదో మెటాలిక్ తలుపు అన్నట్టుగా అనుభవానికి చూపులకి కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ గ్రోయింగ్ అప్లికేషన్స్. ఏమి లేదు ఇవాళ నాడు ప్రజల దగ్గర డబ్బు పెరుగుతూ ఉంది. సో దే వాంట్ మోర్ దాన్ ద రెగ్యులర్ ఫుడ్ అండ్ రెగ్యులర్ స్టఫ్. సో దే వాంట్ మోర్ ఫ్యాన్సీఫుల్ స్టఫ్. సో దాంతో ఏంటంటే ఇట్లాంటివన్నీ కొత్త కొత్త అప్లికేషన్స్ వస్తున్నాయి. 3D ప్రింటింగ్ ఈజ్ వన్ ఏరియా విచ్ హోల్డ్స్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అండి. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగాన్ని మొత్తం మార్చేసే పొటెన్షియల్ దానికి ఉంది. అంటే డిజిటల్ ప్రింటింగ్ అవుతుంది అనమాట. మనం ప్రింటింగ్ ఎలా అనుకుంటాం, పేపర్ ప్రింటింగ్ ఎలా ఇస్తున్నారు ఇప్పుడు, మీరు కంప్యూటర్లోంచి ఒక ఫైల్ తీసుకుని ప్రింట్ బటన్ నొక్కుతున్నారు. అలాగే మీరు ఒక పార్టీకి వెళ్ళాలనుకోండి, మీరు ఒక థీమ్ పార్టీకి వెళ్తున్నారు, అక్కడ థీమ్ సే లోటస్ ఇస్ అ థీమ్ అనుకోండి. సో యు కెన్ హావ్ యువర్ ఇయర్ రింగ్స్ ఇన్ లోటస్, యు కెన్ హావ్ యువర్ రింగ్స్ ఇన్ లోటస్. సో యు కెన్ జస్ట్ టేక్ యువర్ గోల్డ్ పౌడర్ ఫ్రమ్ యువర్ స్టాక్, మీ ఇంట్లో పెట్టుకోవాలి, స్టాక్ పెట్టుకోవాలి. నన్ను కూడా మీ కస్టమర్ని చేసేస్తున్నారు. సో ఆ లోటస్ ఏదైతే ఉందో దాని క్యాట్ డ్రాయింగ్ అంటారు, 3D డ్రాయింగ్ అంటారు. ఆ డ్రాయింగ్ ని మీరు మెషిన్ ఫీడ్ చేశారనుకోండి, ఒక అరగంటలోనో గంటలోనో అదొక రింగ్ వచ్చేస్తుంది. సో రింగ్ తగిలించుకుని వెళ్ళిపోవటం. అలా దెర్ ఇస్ నో ఎండ్ టు దిస్ క్రియేటివిటీ అనమాట. ఇప్పుడు ఇవాళ నాడు ఏదన్నా కావాలనుకోండి, అక్కడెక్కడ నుంచో రావాలి అనే పరిస్థితి ఉంది. అక్కడ ఏమి ఫ్యూచర్ లో అలా ఏమి ఉండదు. ఆ పర్టికులర్ పౌడర్ ఉంటుంది, ఆ క్యాట్ డిజైన్ ఎక్కడ నుంచో వస్తుంది, ఆ మెషిన్ కి ఆటోమేటిక్ గా ఆర్డర్ వచ్చింది, మెషిన్ కి ఆర్డర్ వచ్చేస్తుంది, అదే ప్రింట్ చేసి తెల్లటికి ప్యాకింగ్ చేసి డ్రోన్ డెలివరీ అయిపోతుంది. సో దట్స్ హౌ ది హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఐ మీన్ ఇది ఒక అడ్వాన్స్ థింకింగ్, బట్ ఆ దిశగా వెళ్తున్నామండి. వాటి నాడు 3D ప్రింటింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ కాస్ట్ కనుక తగ్గిందంటే కొంత, అప్పుడు అది బాగా స్ప్రెడ్ అవుతుంది. సో మెటల్ పౌడర్ కాస్ట్ తగ్గించే ప్రయత్నంలో మేము ఉన్నాం ఇవాళ నాడు. సో ఆ పౌడర్లు ఇంపోర్ట్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. సో అది ఎప్పుడైతే
నిజంగా అది డెమోక్రటైజ్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుందో అప్పటికల్లా మేము పౌడర్తో తయారు అయ్యి ఉంటే కనుక అప్పుడు మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు పౌడర్ మెటలర్జీ పరిశ్రమ ఆటోమొబైల్ రంగంతో ముడిపడి ఉంది. ఏషియా పెసిఫిక్ రీజియన్లో జపాన్, సౌత్ కొరియా, చైనా, దే ఆర్ ద లీడింగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ సినారియోలో ఇండియా యాజ్ అ ప్లేయర్ మన పొజిషన్ ఏమిటంటారు? హైరార్కీగా తీసుకుంటే ఐ థింక్ అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, దెన్ కమ్స్ ఇండియా అండి. ప్రాబ్లీ అరౌండ్ 4th or 5th పొజిషన్ ఉంటుంది. ఓకే, బాగానే ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నాడు భారతదేశం ఇస్ బికమింగ్ ఏ హబ్ ఫర్ ఆటోమొబైల్స్. నాట్ ఓన్లీ ఆటోమొబైల్స్ బట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కంపోనెంట్స్ ఫర్ ఆటోమొబైల్స్. రైట్. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి బోల్డంత అవకాశాలు వస్తాయి. సో బోల్డెన్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా భారతదేశం వస్తున్నాయి ఇవాళ నాడు పౌడర్ మెటలర్జీ రూట్లో కంపోనెంట్స్ చేయడానికి. రైట్. అంటే ఒకప్పుడు కొద్ది పార్ట్సే చేసేవాళ్ళు పిఎం రూట్లో ఆటోమొబైల్స్కి. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసి కొంచెం పెద్ద ఆబ్జెక్ట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట వరల్డ్ ఓవర్. సో అలా చూస్తే పిఎం ఇండస్ట్రీ అది కూడా ఆటోమొబైల్లో మంచి అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఒక దశాబ్దానికి పైబడిన ప్రయాణం మీది, విస్తరించే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏమిటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? యాక్చువల్లీ దీన్ని ఒక వరల్డ్ క్లాస్ పౌడర్ మెటలర్జీ యూనిట్గా తయారు చేద్దామని. బికాస్ దీనికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 10 ఏళ్లలో మేము నేర్చుకుని అలానే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర ఆన్సిలరీస్లో 3 యూనిట్లు ఆపరేట్ చేస్తున్నాం. వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి రాబోయే 2-3 సంవత్సరాల్లో మా రీసెంట్గా జస్ట్ 2 weeks ago 2 acres టీఎస్ఐసి తెలంగాణ గవర్నమెంట్ అలొకేట్ చేసింది. ఓకే, సుల్తాన్పూర్ దగ్గర. సో అక్కడ పెట్టే ఆలోచనలో ఉన్నాం. ద ఫ్యాక్టరీ యూనిట్ ఎక్స్పాండ్ చేసుకుంది. ఇంత కీలకమైన పౌడర్ మెటలర్జీ రంగానికి ప్రభుత్వ పరంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ మీరు ఇప్పుడు చెప్పారు, ఎటువంటి ప్రోత్సాహం, ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? అలాగే సిఐఐ, ఫికీ వంటి ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ప్రత్యేకించి పౌడర్ మెటలర్జీకి అంటూ ప్రత్యేకించి సపోర్ట్ ఏమి లేదండి. కొన్ని మార్పులు అయితే వస్తున్నాయండి. బ్రాడ్గా పాలసీ మార్పులు వస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నాళ్ళు ఆర్ఎండి అంతా కూడా ఆర్ఎండి ల్యాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఐఐటీస్ కలిసి చేసేవి. ప్రైవేట్ వాళ్ళతోటి ఎక్కడ కలిసి చేసేవి కాదు. ఇవాళ నాడు ప్రత్యేకంగా దాన్ని ఆర్ఎండిని ఇంకా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఐఐటీలు, ఆర్ఎండి ల్యాబ్స్ ప్రైవేట్ వాళ్ళతో కలిసి చేస్తున్నాయండి. సో ఆ కాంటెక్స్ట్లో పౌడర్ మెటలర్జీ కూడా బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఐఐటి మెడ్రాస్ తోటి ఈ మధ్య రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో గవర్నమెంట్ 50% ఇస్తుంది, మేము 50% పెట్టాలి. అండ్ నోడల్ ఏజెన్సీ ఇస్ ది ఐఐటి అనమాట. ద నాలెడ్జ్, ద ప్రొఫెసర్స్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. సో ఒక ప్రత్యేకమైన సమస్యను తీసుకుని ఆ సమస్యని పరిష్కరించడం కోసం పనిచేస్తున్నాం అనమాట. సో ఇట్లాంటివి జరగటం భారతదేశంలో ఆల్మోస్ట్ ప్రప్రథమం అండి. ఏమన్నా పర్టికులర్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీతో ప్రాబ్లం ఇదివరకు ఐఐటీలు పెద్ద టాటాలు లేకపోతే అట్లా వాళ్ళతోటి టాటా వాళ్ళు ఫండ్ చేస్తే జరిగాయి ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ కొంత ఫండ్ చేసి ప్రైవేట్ వాళ్ళ ఫండ్ తోటి ఐఐటి కలిసి చేయటం అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ పాలసీ అండి. సో ఆ విధంగా డెఫినెట్గా సపోర్ట్ ఉంది. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ గారి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇస్ ఎ బిగ్ థింగ్. డిఫెన్స్లో మాకు ఇంకో డివిజన్ ఉందండి, టంగ్స్టన్ హెవీ అలాయ్స్ అని చెప్పేసి మెటల్ పౌడర్స్ తోటి మేము కంపోనెంట్స్ కూడా చేస్తాం. కాకపోతే మా కస్టమర్స్ చేసే కంపోనెంట్స్ కాదు, అది ఇంకో డిఫరెంట్ లెవెల్లో ఉండే కంపోనెంట్స్ అనమాట. బట్ ద స్టార్టింగ్ మెటీరియల్ ఇస్ మెటల్ పౌడర్స్. సో ఆ టంగ్స్టన్ హెవీ అలాయ్స్ అన్ని కూడా డిఫెన్స్లో వాడతారు. మిసైల్స్, అమ్యునిషన్లో అట్లా వాడతారు. సో వాటిల్లో బోల్డ్ అంతా ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్కి అవకాశం ఉంది. అమ్యునిషన్ మీకు తెలిసి ఉండొచ్చు, వాడినాడు ప్రైవేట్లో ఒక చిన్న పిస్టల్లో వాడే రౌండ్ కూడా తయారు చేయట్లేదు. అట్లాంటిది వాడినాడు ట్యాంక్ని కిల్ చేసే అమ్యునిషన్ని తయారు చేయమని చెప్పి ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అంత మార్పులు వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఎన్విరాన్మెంట్ ఉందండి. సరిత గారు, మీరు సిఐఐ ఫికీ మెంబర్ కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ హ్యావ్ యూ గెయిన్ ఫ్రమ్ దెమ్? యాక్చువల్లీ సిఐఐ కానీ నేను ఫస్ట్ జాయిన్ అయింది సిఐఐలోని ఐవిన్ వింగ్ అంటే ఇండియన్ విమెన్ నెట్వర్క్లో జాయిన్ అయ్యాను అబౌట్ క్లోజ్ టు 5 years ago. తర్వాత అబౌట్ 1-2 years తర్వాత ఫిక్కీలో కూడా జాయిన్ అయ్యాను. రెండిట్లోనూ నేను లైఫ్ మెంబర్నే. డెఫినెట్లీ బెస్ట్ ప్రాక్టీసెస్ అవి ఇదేంటి సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చాలా లెర్నింగ్ ఉంటుంది, పియర్ లెర్నింగ్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ అండ్ ఆఫ్ కోర్స్ లైక్ రీసెంట్గా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ ట్రాన్సిషన్ కోసం చాలా యూనో
షార్ట్ టర్మ్ కోర్స్ లాగా కానివ్వండి లేకపోతే సిన్స్ దట్ ఈస్ అ కంప్లీట్ పజిల్ ఫర్ పజిల్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్ ఇన్ ఫ్యాక్ట్ సో వాట్ ఎవర్ చేంజెస్ వర్ దేర్ అది ఎప్పటికప్పుడు మాకు మెయిల్స్ ద్వారా కానీ లేకపోతే సెషన్స్ ద్వారా కానీ చెప్తా ఉండేవాళ్ళు నాట్ జస్ట్ జిఎస్టీ ఈవెన్ హెచ్ఆర్ రిలేటెడ్ కానివ్వండి మరి ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి షార్ట్ కోర్సెస్ లాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఐ కీప్ అటెండింగ్ బోత్ ఇన్ ఫికీ యాజ్ వెల్ యాజ్ సిఐఐ. సరిత గారు, వినయ్ గారు, రెడీ ఫర్ క్విక్ గన్? Sure, good. మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నందుకు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? లేదండి, అద్భుతమైన రంగం, దీనికి చాలా భవిష్యత్తు ఉంది. అయితే ఇద్దరు సేమ్ ఒపీనియన్. ఓకే. అంతర్జాతీయంగా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన మెటలర్జీ కంపెనీ ఇది? యూరోప్లో హోగనాస్ అని ఉందండి. ఓకే. అండ్ కాంపోనెంట్ దాంట్లో ప్లాన్సీ అనే కంపెనీ ఉంది ఆస్ట్రియాలో. దీస్ టూ ఆర్ డెఫినెట్లీ బెంచ్ మార్క్. వినయ్ గారు, మీకు కూడా Absolutely. సేమ్ ఆన్సర్? ఓకే. బిజినెస్లో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు ఒత్తిడిని మీరు ఎలా చేయిస్తారు? ఏజ్ అండి, 50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా ఒత్తిడి ఏం తీసుకుంటాం మేము? ఏం That is చేయాలో young, actually. ఏం చేయాలో అది చేస్తాం అంతే. దట్ ఈస్ ఆల్. వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ విల్ డూ, దట్ ఈస్ ఆల్. కొంత ఈషా యోగా ఈషా చేస్తారు. యోగా కూడా డెఫినెట్లీ ఇస్ హెల్పింగ్. గత 5 ఏళ్ళుగా ఈషా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. సో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని చెప్పగలుగుతాను నేను. సరిత గారు, ఆవేశం తగ్గిపోయింది. ఆవేశం తగ్గిపోయిందా? ఓకే. I think physical activity ఏదైనా ఉంటే it de-stresses us. Yes. So I make sure that every day I do some kind of physical activity. It could be in the form of yoga or in the form of walk or run or of course I love badminton. బ్యాడ్మింటన్. Yes. So one amongst this. వేగంగా మారుతున్న హైదరాబాద్ కల్చర్లో మీకు నచ్చిందేంటి, నచ్చనిదేంటి? హైదరాబాద్లో నచ్చకపోవడానికి ఏం లేదండి. ఓకే. ఫార్చునేట్లీ హైదరాబాద్లో దేర్ ఇస్ అ పూల్ ఆఫ్ టాలెంట్ వేర్ మనకి తెలియకుండా పబ్లిక్ సెక్టర్స్ ఇక్కడ ఉండటం వలన, మేము డిఫెన్స్ రంగంలో ఉండటం వలన, ఇక్కడ చాలా రీసెర్చ్ ల్యాబ్స్ ఉండటం వలన తెలియకుండా చాలా టాలెంట్ మనం లోకల్గా సోర్స్ చేయగలుగుతున్నాం. సో డెఫినెట్లీ దట్ ఈస్ వన్ నైస్ థింగ్ అబౌట్ హైదరాబాద్. నచ్చకపోవటం అంటూ ఏం లేదండి. ఐ థింక్ యూ టు వినయ్ గారు? Absolutely, and it's a growing place, best place in the country. Yeah. ఇప్పటి వరకు మీరు కలిసిన పొలిటీషియన్స్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? చాలా అరుదండి, మేము పొలిటీషియన్స్ని కలవటం అనేది చాలా అరుదు. ఎందుకంటే మేము సైంటిస్టులు కలుస్తాము, లేకపోతే ఎక్స్పర్ట్స్ని కలుస్తాము, ఓకే, లేకపోతే పనిచేసే వాళ్ళని కలుస్తాము. బట్ పొలిటీషియన్స్ చాలా తక్కువ అండి. ఓకే. ఒకసారి మనోహర్ పారికర్ గారు వచ్చారు మా స్టాల్కి బాంబేలో. సో చాలా సంతోషం అనిపించిందండి. ఓకే. ఆయన కూడా హీఈస్ ఆల్సో మెటలర్జిస్ట్ ఫ్రమ్ ఐఐటి ముంబై ఐ సీ. అండ్ హీ హ్యాడ్ బీన్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఓకే. బిఫోర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్. ఓకే. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వాట్ వి ఆర్ డూయింగ్ అండ్ రిలేట్ మెనీ థింగ్స్. ఇన్ఫాక్ట్ నేను ఆయన ఫికీలో ఒక ఫోరంలో కూడా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. నేను బోర్డబట్టి నా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నావా, గో హెడ్ అన్నారు. ఓకే. సో యూ క్లిక్ దేర్. మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఎక్కువగా సక్సెస్ఫుల్ అయ్యారా, బిజినెస్ పార్ట్నర్స్ గానా? Per se, I would say we are not business partners. Okay. We are running a family enterprise. Right. And of course, more satisfying is, as a family. Okay. నాట్ ఇన్ ద ట్రూ సెన్స్ బిజినెస్ పార్ట్నర్స్ అంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి, మేము డబ్బులు పెట్టాలి అంత ఏం లేదు. We are family, we are running our own enterprise. One family. I mean, she takes care of all the operations and I take care of product development and R&D. the future vision of the company. Yes. That's it. So no quarrels, nothing. Absolutely. No, not at Yeah. నేను ఎప్పుడైనా ఎక్కువ R&D చేస్తా అంటే డబ్బులు టైట్ చేస్తూ ఉంటుంది మేడం. సో దట్స్ సమ్ టైమ్స్. Yeah, that's only tentative anyway. Yeah. And the last question, మీ సక్సెస్కి మంత్ర ఏంటి? Success ki mantra is the hard efforts by my team Okay. and of course God's grace. The team other than Sarita garu? Absolutely. There's a whole lot of team. We are a team, but there's a whole lot of team behind us Okay. who has been working hard for our success. Believe in us. Yes. And they are with us for more than, I think, a couple of them are more than 17 years with us. Yeah. I see. Even though powder metalist మేము ఎంచుకున్న రూట్ is about 12 years old, but మాతో అంతకు ముందు నుంచి ఉన్నారు. Okay. And they will be with us, and we're very sure about that. Thank you so much, Sarita garu, Vinay garu, for coming on our show. Thank you, Andy. Thank you, Madhu garu. We wish you all the best. Thank you. మెరిసేవన్నీ బంగారం కానట్టే, బంగారం కాని ఇతర లోహాలతోనే బంగారం లాంటి బిజినెస్ చేయవచ్చని నిరూపించారు ఈ కపుల్. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.